హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇన్స్టెంట్ దోశ ప్రీమిక్స్ పౌడర్ తోటి మీకు దోశ వేసి చూపించబోతున్నానండి. ఇంత బిజీ లైఫ్లో మనం ఎంత వర్క్ టెన్షన్స్ ఉన్నా కూడా మనకి టిఫిన్లు అనేవి దోశ, ఇడ్లీ, పూరి ఇవైతేనే కూడా మనకి సౌత్ ఇండియన్స్కి మంచిగా ఉంటాయండి. టిఫిన్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను చాలా బిజీ లైఫ్లో జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా పనులు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అరే మనం పప్పు నానబెట్టలేదు, ఇవాళ మనం టిఫిన్ వేసుకోలేదు అన్న ఆలోచన రాకుండా ఒక ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ అనేది దోశ పౌడర్ చూపించబోతున్నాను. ఈ దోశ పౌడర్ ఎలా చేసుకోవాలనేది, ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అనేది, ఎంత కాలం నిల్వ ఉంటుందనేది కూడా మీకు చెప్తానండి. ఇది ఆ పౌడర్తో వేసిన దోశ, అందుకనే చూపిస్తున్నానండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇంత ఫాస్ట్ లైఫ్లో మీకు పర్ఫెక్ట్ దోశ రావాలంటే ప్రీమిక్స్ పౌడర్ చేసుకోవాల్సిందే. ఇది ఆల్టర్నేటివ్ మాత్రమే చెప్తున్నానండి, దీంతోనే వేసుకోవాలని తెలియలేదు. యాక్చువల్గా మనకి పప్పు నానబెట్టి ఏ విధంగా అయితే దోశ వేస్తామో అలాగే అదే టేస్ట్ వస్తుందండి. ఇంకా టేస్ట్ చెప్పాలంటే ఇదే బాగుంటుంది. మీకు వీలుంటే సరే, లేదంటే మనం టిఫిన్ లేదని బాధపడకుండా మనం ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకొని పెట్టుకోవడం. ఇది ఓన్లీ దోశ పౌడర్ అండి. మీకు వడ పౌడరు, ఇడ్లీ పౌడర్ ఇవి కూడా చూపించిపోతున్నాను. దానికోసం నేనైతే 5 ఇంగ్రీడియంట్స్ ఇక్కడ తీసుకున్నాను. ఆ 5 ఇంగ్రీడియంట్స్ ఉరద్ దాల్, మినపప్పు అండి, మినపగుళ్ళు. 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు బియ్యం, 1 పావు కప్పు పచ్చిశనగపప్పు, 1 పావు కప్పు అటుకులు వేయాలి. 5th ఇంగ్రీడియంట్ మెంతులండి. ఇవన్నీ కూడా నేను దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఎలా ఫ్రై చేయాలి ఏంటనేది చూద్దామా. మరి ఫస్ట్ ఇవన్నీ వేయించిన తర్వాత కొంచెం సేపు చల్లార పెట్టుకోవాలండి. బాగా చల్లారాలి. మిక్సీకి వేసుకోవాలంటే మాత్రం చల్లారాలి. మనం మిల్లో కూడా వేయించుకోవచ్చు. మన 1/2 kg పౌడర్ నుంచి చాలా వేస్తున్నారండి. ఇప్పుడు మిల్లో చాలా తక్కువ క్వాంటిటీలో కూడా పౌడర్ చేసిస్తున్నారు. ఏదైనా సరే అలా అయినా వేసుకోవచ్చు, ఇంట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి మీకు మిక్సీలో వేసుకోవడం నేను చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ 1 కప్పు, ఏ కప్తో అయితే తీసుకున్నానో ఆ కప్తోనే అన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి. ఆ కప్పు 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇవి ఫ్రై చేసుకోవడానికి 5 minutes టైం అయితే పట్టింది. ఫాస్ట్గా చేయొద్దండి, ఎందుకంటే ఈ ప్రీమిక్స్ పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి 6 months 1 year కూడా నిల్వ ఉండే పరిస్థితి. కాబట్టి నీట్గా వేయించుకోవాలి, నిదానంగా వేయించాలి. 5 minutes అయితే పట్టింది. 5 minutes వరకు దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ అదే కప్ తోటి 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం మనకి దోశలకి చాలా బాగుంటుంది మామూలు బియ్యం కంటే కూడా. అదే కప్తో 2 కప్పులు బియ్యం వేసి వాటిని కూడా ఒక 5 minutes వేయించుకున్నానండి నిదానంగా. ఆ కప్పు మెజర్మెంట్ అదే ఎల్లో కప్ అండి. నిదానంగా దోరగా వేయించుకోవాలి. కానీ టేస్ట్ అయితే ఇప్పుడు మనం పప్పు నానబెట్టుకున్న వాటికంటే కూడా ఇవే చాలా బాగుందండి. టేస్ట్ చాలా బాగుంది, నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా 3rd ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిశనగపప్పు, పావు కప్పు తీసుకున్నాను పచ్చిశనగపప్పు. అవి కూడా దోరగా వేయించుకుని ఫ్రై చేసుకుని ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము. పచ్చిశనగపప్పు ఎక్కువగా వేయకూడదండి, మనకి చేదు వచ్చేస్తుంది. దోరగా వేయించుకోవాలన్నమాట. అందుకనే నేను టైం కూడా చెప్తున్నాను. ఒక్కొక్కటి నాకు 5 minutes మాత్రమే పట్టింది. ఈ టైం మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి. 5 minutes. అటుకులు కూడా తీసుకున్నానండి. 4th ఇంగ్రీడియంట్ అటుకులు. ఈ అటుకులు కూడా ఒక 2 minutes or 5 minutes, 5 minutes ఖచ్చితంగా పడుతుందిలేండి. మాడనివ్వద్దు, ఏవి కూడా మాడనివ్వద్దు. మనకి పానే కాబట్టి చాలా వరకు పాన్స్ వాడుతున్నారు కాబట్టి మాడనివ్వకండి. ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తర్వాత మెంతులు కొంచెం ఒక 4-5 మెంతులు వేస్తాను అంతేనండి, ఎక్కువ వేయలేదు, చేదొస్తుంది. అవి మెంతులు ఎందుకంటే ఈ పచ్చిశనగపప్పు మెంతులు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది దోశ అండ్ టేస్ట్ వస్తుంది. మనకి హోటల్స్లో వేసేది వాళ్ళు ఎక్కువ % పచ్చిశనగపప్పుతో చేస్తారు వాళ్ళు. అందుకని అంత టేస్ట్గా మనకి బయట తిండి అంటే బాగా ఇష్టం కదా. మనం ఇంట్లో వేసుకోవచ్చు అండి, అలాగనే వేసుకోవచ్చు. టేస్ట్ ఏమాత్రం తేడా అయితే రాదు.
ఇలా వేసేసుకొని మనం మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ప్లేట్లో అదే ప్లేట్లో పెట్టేసేసి మొత్తం ఒకసారి కలపండి. కలిపిన తర్వాత చల్లారుతాయి. ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. 15 మినిట్స్ అయితే పట్టిందండి నాకు చల్లారటానికి. ఇలా కలిపేసేసుకోండి. విడివిడిగా అయినా వేసుకోవచ్చు, మనం కలిపైనా వేసుకోవచ్చు అండి. పిండిలు చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మనకి పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని చెడిపోతాయి. అలా చెడిపోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ప్రీమిక్స్ పౌడర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని కొంచెం దాంట్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము పిండిని. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని మనం జల్లించుకోవాలండి. ఎందుకంటే నూకగా ఉంటుంది. మనం వేసినప్పుడు పర్ఫెక్ట్గా మనకి గ్రైండ్ అవ్వదు, మెత్తగా రాదు ఒక్కసారి పౌడరు. ఆ పౌడర్ని మనం జాలగరిటలో వేసుకొని మనం జల్లించేసుకోవాలి. అప్పుడు మనకి చాలా స్మూత్గా ఉండాలి ఈ పౌడర్ అనేది. స్మూత్గా ఉన్నప్పుడే మనము వాటర్ పోసినా కానివ్వండి, మ్యారినేట్ చేసినా కానివ్వండి, పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మనకి గరుకుగా ఉంటే అది అలా రాదనమాట. పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేస్తానండి నేను. అంతా కూడా ఇదే విధంగా జల్లించుకోండి. బౌల్లో ఉన్న పిండి అయితే చాలా స్మూత్గా ఉంది. ఇదే విధంగా అంత పిండిని మీరు గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా ఎంత చపాతీ పిండిలాగా వచ్చిందండి. నాకైతే మెత్తగా వచ్చేసింది. ఇది మొత్తం ఫైనల్గా మనం పిండి నేను కొంచెం క్వాంటిటీనే చేశాను మీకు చూపిద్దామని. పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరైతే చక్కగా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మరి దీంతో దోశ వేసుకుందామా మనం. హాఫ్ అన్ అవర్ మిక్స్ చేసి కూడా హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలండి. హాఫ్ అన్ అవర్ ఈ పిండి వేసేసుకొని దీనిలో వేడి నీళ్ళు మాత్రమే కలపాలి, చల్లనీళ్ళు కాదు. ఇలా వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ వేడి నీళ్ళు కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలో సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎప్పుడు వేసుకోవాలి? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దోశ వేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అన్నమాట. కొంచెం వంట సోడా వేసుకుంటే మనకి పిండి పర్ఫెక్ట్గా అంటే పొంగుతుందేమోనని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ విధంగా చక్కగా మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలాగే మీరు ఉప్పు వంట సోడా వేసుకొని రేపు పొద్దున మీరు దోశ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదు, ఇన్స్టెంట్ దోశ అన్నాను కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత వేయట్లేదు. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకున్నా కూడా మీకు దోశ ఏమాత్రం తేడా లేకుండా వస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత వంట సోడా వేస్తే కొంచెం పొంగుతుంది కదండి. అప్పుడు మనకి రెడీ అయిపోతుంది అట్టు వేసుకోవడానికి. వంట సోడా కలుపుకొని ఈ విధంగా హాఫ్ అన్ అవర్ ఉంచుకొని మీరు వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఉదయానికి వేసుకోవడానికి. మిగిలిన పౌడరు దీనిలో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కంటైనర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవటమే. ఓన్లీ బియ్యం పిండితోటి మినపప్పుతోటి కూడా వేసుకోవచ్చు అంచండి. మామూలుగా మనం మినపప్పు బియ్యంతోనే కదండి దోశలు వేసుకునేది. కొంచెం మెంతులు వేస్తాము. ఈ రెండింటితో కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలాగనే చనాదాల్ పూర్తిగా ఆప్షనల్. ఇలా స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమేనండి. ఇది నెక్స్ట్ డేకి అండి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు. చూసారు కదా పిండి చక్కగా పొంగి ఎంత బాగుందో. ఇప్పుడు మనం దీనిలో వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ పడితే సాల్ట్ యాడ్ చేసుకొని దోశ వేసేసుకోవటమేనండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను దోశ వేయటం. అదే పౌడర్ తోటి ఇలా గుల్లగా రావాలన్నమాట మనకి పిండి. దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాట్ వాటర్ కాదు, మామూలు వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం గట్టిగా ఉంది కదా పిండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మనం దోశ వేసేసుకోవడమే. ఈ పాన్ల కంటే కూడా మనకి మామూలు ఐరన్ పెనం ఉంటుంది కదండి, ఇనుప పెనం ఉంటుంది కదా, అదే చాలా బాగుంటుంది. ఈ ప్యాన్లు అసలు ఎక్కువ వాడకూడదు. నేను కూడా తీసేద్దాం అనుకుంటున్నాను దీన్ని. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు దాని మీదే వేసి పెట్టేవాళ్ళు దోశలు. ఎంత పర్ఫెక్ట్ టేస్ట్గా వచ్చేవో, చాలా రుచిగా ఉండే అన్నమాట.
అప్పుడు మనకి పాన్లు తెలియదు కదండి చిన్నప్పుడు. మా అమ్మ అయితే ఇనుప పెనం మీద వేసి పెట్టేది మా మామ. వంట చాలా బాగా చేస్తుందండి మా మామ. ఇప్పుడు లేరు. ఈ విధంగా మనము పాన్ కొంచెం కాలిన తర్వాత మనం దోశ వేసుకొని నీట్గా రెండో వైపుకి తిప్పుకోవచ్చు, అలాగనే ఫోల్డ్ చేసుకోవచ్చు. రెండో వైపు తిప్పని అవసరం లేకుండానే మనకి దోశ అంత పర్ఫెక్ట్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ కానివ్వండి లేదా ఘీ కానివ్వండి, ఏదైనా సరే వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నాను. అయిపోయిందండి. మనం రెండో వైపు తిప్పి వేసుకుంటే మీ ఇష్టం, మళ్ళీ ఆప్షన్ అది. ఇలా లేకుండా కూడా మనకి చక్కగా చూసారు కదా, పెనానికి అంటుకోకుండా ఎంత నీట్గా వస్తుందో. ఇంకా ఇదే బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా ఇదే బాగుంది మాకు. మీరు కూడా ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను. ఇది మన ఇన్స్టెంట్ ప్రీమిక్స్ దోశ. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు క్వీనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ దోశ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.